నోవహు అనే మాటకు అర్థము నెమ్మది. అంటే అన్ని విషయాలు కూడా అతను ఎంతో నెమ్మది పరుడు. మాటలో నెమ్మది, పనులలో నెమ్మదితనం. అంటే కంగర చేసేయడం కాదు, ఎంతో చక్కగా పొందికగా చేయడం. అలా జీవిస్తున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, నాయనా ఈ సమయంలో నేను ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటే వీళ్ళందరి మధ్యలో నువ్వు ఒక్కడివే, సాధ్యమంటారా అది? ఈజ్ ఇట్ పాసిబుల్? నిన్ను తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక ఊరిలో కనీసం ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేయనటువంటి ఊరిలో తీసుకుని వెళ్ళి పెట్టేస్తే, ఒక్కళ్ళు కూడా దేవుని నమ్ముకోనటువంటి వ్యక్తుల మధ్యలో నిన్ను తీసుకొచ్చి పెడితే నువ్వు అందులోకి వెళ్ళిపోతావా? లేక నువ్వు ఒక్కరినన్నా మార్చగలుగుతావా? లేక నీ జీవితంలో కంప్లీట్గా దేవుని మర్చిపోయి ఎలా ఉంటావు? ఒకసారి నువ్వు ఆలోచించుకో. నాకు తెలిసి ఖచ్చితంగా లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా అలాంటి సందర్భం వచ్చి ఉంటుంది. అంటే ఏదో ప్రత్యేకమైన ఊరో అడివో అని కాదు, కానీ కొన్నిసార్లు నువ్వు జీవితంలో ప్రార్థన లేనటువంటి వారి మధ్యలో జీవించి ఉండి ఉంటావు. అలా హేళనగా మాట్లాడుకున్న వాళ్ళ మధ్యలో నువ్వు కూడా ఉండి ఉంటావు. అలాంటి సమయంలో నిన్ను నీవు ఎలా కాపాడుకున్నావు, ఎలా మాట్లాడావు, నీ మాట ఎలా ఉంది? వాళ్ళతో నువ్వు కలిసిపోయావా? లేక ఈమె కలవదు, ఈమె ప్రత్యేకంగా ఉంటుంది, ఈమె ఇలాంటి మాటలు మాట్లాడదు, ఇతను ఇలాంటి పనులు చెయ్యడు అనే ప్రత్యేకతను నువ్వు సంపాదించుకున్నావా? సంపాదించుకుంటే నువ్వు కూడా నోవాహు వలె దేవుని కృప పొందుతావు.